రైతు భరోసాపై హరీష్ రావు అబద్దాలు చెబుతుంటే రైతు దీక్షతో కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తూ షో చేస్తున్నాడని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రాన్ని నలుగురు దోచుకొని అప్పుల పాలు చేశారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రైతుల్ని రుణవిముక్తుల్ని చేయలేదని, కాంగ్రెస్ సర్కార్ తొలి ఏడాదిలోనే రుణమాఫీ చేసిందని చెప్పారు. ఈ నెల 26న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విద్వేష కథనాలు ప్రసారం చేస్తుందని ఫైర్ అయ్యారు విప్. రైతులపైన ఓవైపు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న హరీష్ రావు గారు ఓవైపు అయితే, కేటీఆర్ గారు రైతుల కోసం ధర్నా పేరిట షో చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తున్న సందర్భంలో రైతులపైన మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈ ఇద్దరి నేతలకు కూడా రైతుల పక్షాన, ప్రజల పక్షాన 2018 నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ, ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఒకసారి 469 కోట్లు విడుదల చేసి ఆ తర్వాత 11,000 కోట్లు విడుదల చేసిన సందర్భం. ఇంచుమించు ఆ ప్రభుత్వ హయాంలో 8,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే విధంగా ఓవైపు పచ్చి అబద్ధాలను హరీష్ రావు గారు, ఓవైపు రైతుల పేరిట ధర్నా పేరిట షోలు. ఎందుకంటే తను ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయని చెప్పని గవర్నర్ గారే అనుమతి ఇచ్చినటువంటి కేసులు అంటే వెనక్కి తీసుకొని కేసును ఓ రకంగా నైతికంగా ప్రభుత్వం గెలిచిపోయినట్టే. సుప్రీంకోర్టులో ఆయన కేసు వెనక్కి తీసుకున్నాడంటేనే ఓడిపోయినని అర్థం. అలాంటి వీళ్ళు రైతు ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని చెప్పడం, ఆనాడు వరేస్తే ఉరి అన్న వాళ్ళు వీళ్ళు. కేసీఆర్ గారు వరేస్తే ఉరి అన్నటువంటి వాళ్ళు. వరేస్తే ఉరి కాదు, వరేయండి. ఒకవేళ ఆ వడ్లని ప్రభుత్వం కొనిపోతే ఈ ప్రభుత్వాన్ని గురేస్తామని చెప్పి నా పీసీ అధ్యక్షుడి హోదాలో మా గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిన తర్వాత ధాన్యం కొనుగోలు బంద్ చేసి ఢిల్లీలో ధర్నాలు చేసిన మీరా ఈరోజు రైతుల ప్రయోజనం కోసం మాట్లాడేది.